For an electrical bill for rupees 50,000, what is the difference between discount of 30% and two successive discounts of 26% and 5%? మనకు ఎలక్ట్రిక్ బిల్ వచ్చేసి 50,000 ఉంది. మనకు టూ డిస్కౌంట్స్ ఇచ్చిండు. ఒకటేమో సింగిల్ డిస్కౌంట్ 30% ఇచ్చిండు అండ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ ఒకటి ఫస్ట్ డిస్కౌంట్ 26% అండ్ సెకండ్ డిస్కౌంట్ 5%. మనం బిల్ 100% అన్నప్పుడు ఫస్ట్ 26% అనుకుంటే 100 ఇంటూ 26% డిస్కౌంట్ రావడం అంటే బిల్ ఎంత అవుతుంది? 74% అవుతుంది. 74% అంటే 74/100. అండ్ అగైన్ మళ్ళీ ఇంకొక డిస్కౌంట్ ఇచ్చింది 5% అంటే 100 - 5% ఎంత అవుతుంది? 95% అంటే 95/100. 100 విల్ బీ క్యాన్సల్. 5 19 జా 5 20 జా 2 10 జా 2 37 జా 37 ఇంటూ 19 7 జా 133 19 3 జా 57 57 ప్లస్ 13 70 70.3 అనేది మనకు బిల్ అవుతుంది. మనకు డిస్కౌంట్ ఎంత వచ్చినట్టు 100% మైనస్ 70.3 తీస్తే 29.7% అనేది డిస్కౌంట్ వచ్చింది. ఇదేమో బిల్లు, డిస్కౌంట్ అనేది 29.7%. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 30%. డిస్కౌంట్ 30% అండ్ సెకండ్ కేసులో డిస్కౌంట్ అనేది 29.7%. ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అడిగింది మనకు. 30 - 29.7 ఈజ్ ఈక్వల్ టు 0.3%. మనకు బిల్ ఎంత? 50,000. మనకు రూపీస్లో కావాలి కాబట్టి 0.3/100 ఇంటూ 50,000. 2 zeros will be cancelled, 0 will be cancelled, 3 5 are 15. 150 రూపీస్ అనేది డిఫరెన్స్. 30% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అండ్ 26% అండ్ 5% కన్సిక్యూటివ్ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల మనకు 29.7% డిస్కౌంట్ వచ్చింది. ద డిఫరెన్స్ ఎంత కనుక్కోమన్నాడు. 50,000లో 0.3% అంటే 150 రూపీస్.